ఫిజిక్స్ లో ఇంకొక డ్యామ్ షార్ట్ క్వశ్చన్, డిఫరెన్స్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఓకేనమ్మా. సెంటర్ చూడమ్మా, దిస్ ఈస్ ద పాయింట్ అట్ విచ్ ఎంటైర్ మాస్ ఆఫ్ బాడీ ఈజ్ సపోజ్ టు బి కాన్సన్ట్రేటెడ్. అంటే పాయింట్ కి అర్థం ఏంటంటే ఒక వస్తువు మొత్తం, అంటే ఇది ఒక పాయింట్ అనమాట. వేర్ వి అజ్యూమ్ మొత్తం ఆబ్జెక్ట్ ఒక మొత్తం మాస్ అంతా కూడా ప్రెజెంట్ అవుతుంది. ఓకేనమ్మా. ఆబ్జెక్ట్ ఇది ఒక పాయింట్ అనమాట. ఆ పాయింట్ లో ఆబ్జెక్ట్ ఒక మొత్తం మాస్ అనేది ప్రెజెంట్ అవుతుంది. అంటే మొత్తం మాస్ అనేది కాన్సన్ట్రేట్ అవుతుంది. కాన్సన్ట్రేట్ అంటే ఏంటి? ఒక చోటున గ్యాదర్ అవడం, ఒక పాయింట్ లో గ్యాదర్ అవడం, దాన్ని కాన్సన్ట్రేట్ అంటారు. సెంటర్ ఆఫ్ మాస్ అంటే ఏంటమ్మా, ఏంటి అర్థం? అదొక పాయింట్, అక్కడ మొత్తం ఆబ్జెక్ట్ ఒక మాస్ అంతా కూడా వచ్చి అక్కడ గ్యాదర్ అవుతుంది. అదే ఈ పాయింట్ కి అర్థం. ఇట్ ఈస్ అ పాయింట్ అట్ విచ్ ఎంటైర్ మాస్ ఆఫ్ బాడీ ఈజ్ సపోజ్ టు బి కాన్సన్ట్రేటెడ్. నెక్స్ట్, దిస్ ఈస్ ద పాయింట్ అట్ విచ్ వెయిట్ ఆఫ్ బాడీ యాక్ట్స్. ఆఫ్ మ్యాటర్ మాస్ అంటారు. హోల్ ఆబ్జెక్ట్ ఒక మొత్తం వెయిట్, ఆబ్జెక్ట్ ఒక మొత్తం వెయిట్ ఒక పాయింట్ దగ్గర, ఆబ్జెక్ట్ ఒక మొత్తం వెయిట్ అనేది ఉంటది, పనిచేస్తుంది అనమాట. అదే సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటారు. సెంటర్ ఆఫ్ మాస్ ఈస్ డిపెండెంట్ ఆఫ్ యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సెంటర్ ఆఫ్ యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే ఏంటి? యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్, యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే గ్రావిటీ వల్ల స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం, దాన్నే యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ అని అంటారు. ఓకేనమ్మా. ఈ సెంటర్ ఆఫ్ మాస్ అంటే ఏంటి? టోటల్ మాస్, ఒక పాయింట్ దగ్గర ఉన్న టోటల్ మాస్, ఒక పాయింట్ దగ్గర టోటల్ మాస్ ఏమంటారు? సెంటర్ ఆఫ్ మాస్ అంటారు. ఈ సెంటర్ ఆఫ్ మాస్ దేని మీద ఇది ఇండిపెండెంట్ ఉంటది? ఈ సెంటర్ ఆఫ్ మాస్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఇండిపెండెంట్ అంటే నాట్ డిపెండింగ్ ఆన్ సంథింగ్, ఆధారపడింది. అంటే సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఈ యాక్సెలరేషన్ డ్యూటీ మీద అసలు ఆధారపడదు. సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఒక వస్తువులో ఒక ఆ అంటే సెంటర్ ఆఫ్ మాస్ అనేది డిపెండ్ అవుతుంది. దేని మీద డిపెండ్ అవుతుంది? ఓన్లీ హౌ ఒక మాస్ ఆబ్జెక్ట్ కి డిస్ట్రిబ్యూట్ అవుతుంది కదా. ఈ మాస్ ఎలాగా ఆ ఆబ్జెక్ట్ లోకి వెళ్తుందో ఇది దాని మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి ఇది గ్రావిటీకి సంబంధం ఉండదు. ఇది గ్రావిటీకి అసలు సంబంధం అనేది ఉండదు. ఈ దేని మీద డిపెండ్ అవుతుంది కంప్లీట్ గా? దీని రూల్ ఏంటి? దీని రూల్ అంతా ఒకటే. ఇది ఏంటి? మాస్ అనేది ఆబ్జెక్ట్ లోకి ఎలా వెళ్తాది అనే దాని మీద ఫోకస్ చేస్తుంది. ఇది గ్రావిటీకి అస్సలు దీనికి సంబంధం అనేది ఉండదు. సో కాబట్టి ఇది ఇండిపెండెంట్ ఆఫ్ గ్రావిటీ అంటారు దీన్ని. సో సెంటర్ ఆఫ్ గ్రావిటీ డిపెండ్స్ అపాన్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సెంటర్ ఆఫ్ గ్రావిటీ మాత్రం కంపల్సరీ ఇది యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ మీద పక్కా ఆధారపడిది ఉంటది. ఓకేనమ్మా. నెక్స్ట్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను నేను. ఏంటి సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే? బరువు పనిచేసే ఒక సెంటర్ పాయింట్, వేర్ ఏ పాయింట్ దగ్గర బరువు అనేది పనిచేస్తుందో దాన్నే సెంటర్ ఆఫ్ గ్రావిటీ అని అంటారు. ఓకేనా. సెంటర్ ఆఫ్ గ్రావిటీ డిపెండ్స్ అపాన్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అని తెలుసు, గ్రావిటీ ఎఫెక్ట్. సో ఓకేనమ్మా, సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది ఏంటంటే ఇది గ్రావిటీ మీద ఆధారపడి ఉంటది. ఓకేనమ్మా. ఇఫ్ గ్రావిటీ చేంజెస్, మూన్ మీద గ్రావిటీ చేంజ్ అయింది అనుకో, సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆల్సో కూడా చేంజ్ అవుతుంది. ఓకేనా. సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది గ్రావిటీ మీద డిపెండ్ అవుతుంది. గ్రావిటీ చేంజ్ అయితే, అంటే మూన్ మీద గ్రావిటీ చేంజ్ అయితే ఈ యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ కూడా చేంజ్ అవుతుంది. ఓకేనా. అది పాయింట్ కి అర్థం. ఇట్ లైస్ ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్ ది బాడీ. లైస్ అంటే ఏంటి తెలుసమ్మా? అబద్ధాలు కాదు. లైస్ అంటే ఫిజిక్స్ ప్రకారంగా ఉండడం, లొకేటెడ్ అవ్వడం. ఇట్ లైస్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ది బాడీ. ఇన్సైడ్ అంటే ఇన్నర్ పార్ట్, అవుట్ సైడ్ అంటే అవుటర్ పార్ట్. బాడీ అంటే ఆబ్జెక్ట్. అంటే ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీ, ఈ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఎప్పుడు కూడా బాడీ ఇన్సైడ్ ఉండొచ్చు, బాడీ బయట సైడ్ కూడా ఉండొచ్చు. కానీ సెంటర్ ఆఫ్ గ్రావిటీ మాత్రం ఎప్పుడు బాడీ ఇన్సైడ్ లో మాత్రమే ఉంటది. కాన్సెప్ట్ ఈస్ యూస్ఫుల్ వైల్ డీలింగ్ విత్ మోషన్ ఆఫ్ ఏ బాడీ. ఈ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ అనేది దేనికి హెల్ప్ అవుతుందంటే బాడీ ఎలా ఈజీగా మూవ్ అవుతుందో అని స్టడీ చేయడానికి ఇది బాగా యూస్ అవుతుంది కాన్సెప్ట్. అంటే ఈ కాన్సెప్ట్ ఒక వస్తువు ఎలా కదులుతుందో సులభంగా అర్థం చేసుకోవచ్చు అనమాట. దానికి హెల్ప్ అవుతుంది.
దిస్ కాన్సెప్ట్ ఈస్ యూస్ఫుల్ వైల్ డీలింగ్ విత్ స్టెబిలిటీ ఆఫ్ బాడీ. ఆఫ్ గ్రావిటీ మనకి ఎలా హెల్ప్ అవుతుంది, ఇది ఎలా అర్థం చేసుకుంటది, మన బాడీ ఎలా స్టేబుల్ గా ఉంది పడకుండా, ఓకేమో అనే దాని మీద ఇది డీల్ చేస్తుంది. దిస్ కాన్సెప్ట్ ఈస్ యూస్ఫుల్ బై డీలింగ్ విత్ స్టెబిలిటీ ఆఫ్ ఏ బాడీ. స్టెబిలిటీ అంటే ఏంటి, ఎబిలిటీ టు స్టే బ్యాలెన్స్డ్. ఓకేనమ్మా, డన్. కాన్సెప్ట్ ఏం చెప్తుంది, సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇది ఈ యొక్క మనకి అండర్స్టాండ్ ఏది చెప్తుంది, సో మన బాడీ ఎలా స్టేబుల్ గా ఉంటుంది పడకుండా, దాని మీద ఇది ఎక్స్ప్లెయిన్ అనేది డీలింగ్ అనేది చేస్తుంది. ఓకేనా, అది పాయింట్ కి అర్థం. కాన్సెప్ట్ ఎలా పనిచేస్తుంది, ఒక వస్తువు నిలకడగా ఉంటుందా లేదా పడిపోతుందా అనేది డీల్ చేస్తుంది ఈ యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఇదమ్మా, hope you understand difference between center of mass and center of gravity. Thank you.